జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే జన్మగురుడు యొక్క ప్రభావం, అష్టమ రాహువు యొక్క ప్రభావం ఉంది. దీనివల్ల కొద్దిగా ఏ పని తలపెట్టినా ప్రథమార్థంలో అది అంత అనుకూలం కాకపోవడం, ఏ పని చేస్తున్నా కూడా ఏదో ఒక విరోధం, ఏ మాట మాట్లాడినా వివాదం, ఈ రకమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అలాగే అన్నదమ్ములు, స్నేహితులు, కుటుంబ వాతావరణంలో కూడా ఎవరిని కదిలిచ్చినా అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలగడం, అలాగే ఆర్థికంగా కూడా కొంచెం కొన్ని చోట్ల రూపాయి ఖర్చు అవ్వాల్సిన చోట ఎక్కువగా ఖర్చు జరుగుతూ ఉండడం, అన్ని విధాల కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం ప్రథమార్థంలో కనపడుతుంది. అంటే మొదటి 15 రోజులు 16వ తారీఖు వరకు కొద్దిగా గ్రహస్థితి ఈ మాదిరిగా ఉన్నది. ఎప్పుడైతే 16వ తారీఖు గ్రహస్థితి మారుతోందో అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ కాలం అనుకూలం రావడం, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం, గతం మీద ఆరోగ్యాన్ని అనుకూలం చేసుకుంటూ ఉండడం, ఎవరైతే గతంలో మనల్ని అవమానపరిచారో వాళ్ళందరూ మళ్ళీ మన దగ్గరికి స్నేహం కోసం రావడం, అలాగే అనుకూలమైనటువంటి సంపాదన వాతావరణం, కుటుంబంలో కూడా మీ పట్ల ప్రవర్తించిన తీరు కొద్దిగా పశ్చాత్తాపం కలుగుతూ ఉండడం, ఈ రకమైనటువంటి కాలం కనపడుతూ ఉన్నదని చెప్పాలి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది, కానీ పరీక్షల్లో మరింత ఎక్కువ శ్రమ పడవలసినటువంటి కాలం కనపడుతోంది. చదివినటువంటి చదువు గుర్తుండేటటువంటి అవకాశం తక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా పై అధికారులతో, కొలీగ్స్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకున్నటువంటి అంత స్థాయి లాభం రావడం లేదు, మిశ్రమంగా ఉంది అని చెప్పాలి. అట్లాగే అనుకూలమైనటువంటి వాతావరణం మరింత కలగడం కోసం, వీళ్ళు గురుగ్రహ దోషం పోవడం కోసం ప్రతినిత్యము కూడా గురుచరిత్ర పారాయణ కానీ, దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలోనే మీకు శని యొక్క ప్రభావం కూడా ఎక్కువ పడుతూ ఉండడం వల్ల శని దోషం పోవడం కోసం నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. సకల శుభాలు కలుగుతాయి. జయం.